AP Mega DSC SGT 2025 Online Test Series Program. DSC ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. SGT మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి డిఎస్సి అభ్యర్థి నమ్మకం ఎస్ఎండ్ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8839466666. వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. సో కరెంట్ అఫైర్స్ను బేస్ చేసుకొని డీప్గా మనం జనరల్ స్టడీస్ అంశాలన్నింటినీ కూడా ఈ సెషన్లో చూద్దాము. సో అంతకన్నా ముందు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఎస్జిటి పరీక్ష ఫ్రీగా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది 16th నాడు మనకు మార్నింగ్ 10 AM జరుగుతుంది. అంటే ఈరోజే మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో రైట్, ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో కర్నూలులో మనకు ఉచితంగా ఎస్జిటి గ్రాండ్ టెస్ట్. సో ఉదయం 10 గంటల నుంచి. సో అంటే మీరు ఈ క్లాస్ చూస్తుంటేనే ఇంకా సిద్ధం కావాల్సి ఉంటుంది. మరి వెన్యూ ఎక్కడంటే కాకతీయ స్కూల్, మద్దూర్ నగర్, కర్నూలు. అండ్ ఓకే, ఈ పూర్తి వివరాల కోసం మీరు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లను మీరు సంప్రదించవచ్చు. రైట్, సో కర్నూలులో ఈరోజే మనకు 10 గంటలకు గ్రాండ్ టెస్ట్ అనేది ఒకటి జరగబోతుంది. అండ్ నెక్స్ట్ నెల్లూరులో కూడా ఇదే ఎగ్జామినేషన్ ఈరోజు జరగబోతుంది. మరి నెల్లూరులో ఎక్కడంటే శ్రీహర్ష వాల్మీకి కోచింగ్ సెంటర్, సో రెడ్ క్రాస్ ఎదురుగుండా నెల్లూరులో ఈ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తిరుపతిలో రైట్, తిరుపతిలో నారాయణ డిఎస్సి అకాడమీ, డిమార్ట్ ఎదురుగుండా అన్నమయ్య సర్కిల్, తిరుపతి. సో అక్కడ ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఉచితంగా ఉంటుంది ఎస్జిటి ఎగ్జామినేషన్. అండ్ విజయవాడలో మనకు గురు అకాడమీలో, సో లబ్బిపేటలో ఉంటుంది విజయవాడలో గురు అకాడమీ. సో అందులో ఈ ఎగ్జామినేషన్ని మీరందరూ కూడా ఫ్రీగా రాయవచ్చు. ఎవరైతే ఈ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోరుకుంటున్న అభ్యర్థులు ఉన్నారు. అండ్ అదేవిధంగా విజయనగరంలో, ఓకే, విజయనగరంలో గాయత్రి కాలేజ్ తోటపాలెం, సో అక్కడ ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో మీరు ఏమైనా వివరాలు కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఫోన్ నంబర్ అనేది ఉంటుంది. సో జిల్లాల వారీగా గ్రాండ్ టెస్ట్లు మనకు తిరుపతి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, విజయనగరం. సో ఇక్కడ ఓకే, ఈ జిల్లాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా నేను చెప్పినాను. సో గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట 16th నాడు, అంటే ఈరోజే. అండ్ ఏపీడిఎస్సి మనకు ఎస్జిటి ఎగ్జామ్ సిరీస్ మీరు ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో అదే పద్ధతిలో 919 రూపీస్కే 6 months పాటు వ్యాలిడిటీ ఉంటుంది. సో దాన్ని ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ మార్చి 10వ తేదీనే ప్రారంభించింది. సో ఇంకా ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే దీన్ని చేరడం ద్వారా వాళ్ళ విద్యావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మార్నింగ్ 10 to 6:30 దాకా ఈ నెంబర్స్ని సంప్రదించవచ్చు. 9550483720, అదేవిధంగా 8883946666. వాట్సాప్ కూడా మీకు ఈ నెంబర్ ద్వారా మార్నింగ్ 10:30 నుంచి 6 మధ్య ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటారు. అండ్ నెక్స్ట్ మనం ఈరోజు అంశాలకు కాన వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకానమీ ఇష్యూ. సో చాలా ఇంపార్టెంట్. ఎంపీ లాట్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో ల్యాండ్ రిఫార్మ్స్ స్టార్ట్ అయిన సందర్భంలోనే దీన్ని కూడా ల్యాండ్ రిఫార్మ్స్, ఎకానమిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు. సో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఈ ఎంపీ లాట్స్ ప్రవేశపెట్టారు. సో ప్రతి ఎంపీకి నిర్ణీత మొత్తంలో అమౌంట్ అనేది అందజేస్తారు. దీంతో వారు తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
సో ఇప్పుడైతే ఇది 5 కోట్ల మేర ఉంది. సో ఇదంతా మనకు పైన అసలు ఇంకా మనకు ఎగ్జామినేషన్లో అడిగే డెప్త్ అన్నమాట. ఏ విధంగా ఉంటుంది అని అంటే అసలు కంటెక్స్ట్ ఏంటి అని అంటే ఈ ఎంపీ లాట్స్ నిధులను విడుదల చేయడంలో జాప్యం ఉంది. ఓకే, సో అదేవిధంగా తిరస్కరణ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఎంపీల అభ్యర్థులను పక్కన పెట్టేస్తూ ఉన్నారు. 16వ లోక్సభలో కంటే 17వ లోక్సభలో ఇంకా తక్కువ రిలీజ్ అయినాయి అన్నమాట. సో రైట్, మరి ఈ పర్టికులర్ ఇష్యూ నుంచి మనకు డెప్త్గా ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ లాట్స్ అంటే ఇది ఒక స్కీమ్ అన్నమాట. రికమెండెడ్ డెవలప్మెంట్ వర్క్ ఇన్ దేర్ కాన్స్టిట్యూయెన్సీస్. సో ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టోరియల్ స్కీమ్. సో ఇది ఓకే ఎంపీలు తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఉద్దేశించింది. ఇది ఒక కేంద్ర రంగ పథకం అంటున్నాడు. కేంద్ర రంగ పథకం. ఓకే, సెంట్రల్ సెక్టోరియల్ స్కీమ్ అంటున్నాడు. కేంద్ర రంగ పథకం అన్నమాట. కేంద్ర రంగ పథకం. సో మరి ఇప్పుడు అసలు కేంద్ర రంగ పథకం అంటే ఏంటి, కేంద్ర ప్రాయోజిత పథకం అంటే ఏంటి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, మనకి ఏ విధంగా ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఫుల్లీ ఫండెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చులను భరిస్తే దాన్ని ఓకే మనము ఏ పేరుతో పిలుస్తున్నామంటే సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్. మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు రేపొద్దున మనకు అడగొచ్చు ఎంపీ లాట్స్ అనేది ఓకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయి, కేవలం కేంద్రమే నగదు ఇస్తుంది, రాష్ట్రాలు కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తే అట్లా ఇస్తాడు. బట్ ఈ ఎంపీ లాట్స్ అనేది మనకు ఎంపీలకు ఇచ్చేదే కాబట్టి కేంద్ర రంగ పథకమే తెలుస్తుంది. కానీ చాలా పథకాలు ఉన్నాయి మనకు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర రంగ పథకాలు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్, ఇది పూర్తిగా కేంద్ర రంగ పథకం. ఓకే, సెంట్రల్ సెక్టోరియల్ స్కీమ్ అది. లేకపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత కంట్రిబ్యూట్ చేయాలి. సో ఆ విధంగా ఏది ఏ పథకము అన్నది అభ్యర్థులు గుర్తించగలగాలి, అడుగుతూ ఉన్నారు. మరి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వమే మొత్తాన్ని భరిస్తే దాన్ని కేంద్ర రంగ పథకం అంటారు. మరి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సో చాలా ఇంపార్టెంట్. Central sponsored scheme is a program that is funded by central government and implemented by state governments. The central government pays the majority of the cost while the state government pays a defined portion. So రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర చెల్లిస్తాయన్నమాట. కేంద్ర ప్రభుత్వం అంతా భరిస్తుంది, కొంతమేర రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఎంత అనంటే సాధారణ రాష్ట్రాలు అయితే 40% భరించాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది. ఆ 40% ఏదైతే ఉందో దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ అంటారు. అదే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు కానీ ప్రత్యేక హోదా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అయితే 90% కేంద్రం ఇస్తే 10% ఆయా ప్రాంతాలు భరించాలి. అయితే 2024లో ఈ పథకం అమల్లో వచ్చిన మార్పు ఏంటంటే గతంలో కేంద్రం 60% రిలీజ్ చేసింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ అన్నాం. ఆ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోతే కేంద్రం తన వాటాను వెనక్కు తీసుకునేది. కానీ గత ఏడాది ఏం మార్పు తీసుకొచ్చినారు, కేంద్రం రిలీజ్ చేసినాక రాష్ట్రం రిలీజ్ చేయకపోతే 40 రోజుల్లో విడుదల చేయాలి, కండిషన్ అది. 40 డేస్లో సర్దుబాటు చేయాలి. అండ్ లేదు అని అంటే 7% వడ్డీ విధిస్తారనమాట, పెనాల్టీ ఆ మొత్తానికి. సో ఈ విధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మార్పులు అనేవి వచ్చినాయి. సో ఈ మార్పులను కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్, రైట్. అండ్ ఎంత అలొకేట్ చేస్తున్నారు అని అంటే ఈచ్ ఎంపీ ఈజ్ అలొకేటెడ్ 5 crore per year సిన్స్ 2011-12. సో 2011-12 నుంచి 5 కోట్ల రూపాయలను వాళ్ళకి ఇస్తున్నారు. సో మరి ఎవరు ఈ నిధులను విడుదల చేసే మంత్రిత్వ శాఖ ఇది అని అంటాడు, గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. దీన్నే తెలుగులో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. సో గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. సో వీళ్ళు జిల్లా అధికారులకు అందిస్తారనమాట. సో 2 ఇన్స్టాల్మెంట్స్లో 2.45 crore ఓకే ప్రతిసారి డిస్బర్స్ అనేవి చేస్తారు. సో ఈ విధంగా మనకు ఎంపీ లాట్స్కు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇదంతా. మరి ఈ నిధులకు సంబంధించిన స్వభావం ఏముంటుంది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫండ్స్ అన్నమాట. ఓకే, నిధుల స్వభావం ఏంటి, ఫండ్స్ ఆర్ నాన్ ల్యాప్సబుల్, రైట్. సో నాన్ ల్యాప్సబుల్ అని అంటే ఈ 2.5 కోట్లు వచ్చింది అనుకుందాం మనం, ఈ ఎంపీ లాట్స్కి సంబంధించింది, పని పూర్తి కాలేదు, వెనక్కి వెళ్ళిపోవు, అక్కడే వాటిని ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు అన్నమాట. సో మనకి ఏమని అడుగుతారు క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఎంపీ లాట్స్. ఎంపీ లాట్స్కి సంబంధించి కింది వాళ్ళ సరైనవి ఇవి. నిధులు వ్యయం చేయకపోతే వెనక్కు మరలుతాయి, వెనక్కు వెళ్ళవు, ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టే ఈ ప్రతి మనకు వీక్లీలో వన్స్ అయినా జరిగే ఈ జనరల్ స్టడీస్ క్లాస్ని తప్పక చూడండి. సో ఈ మధ్య కాలంలో వచ్చే ఎగ్జామినేషన్స్లో డెప్త్ ఉంటున్న క్వశ్చన్స్, అలాంటి టాపిక్స్ని ఎంపిక చేసుకునే డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది SNDS పబ్లికేషన్స్ మీకు అందిస్తూ ఉంది. సో అందుకని ఇది మస్ట్ క్లాస్ అన్నమాట. సో రైట్, ఎంపీస్ మస్ట్ అలొకేట్. మరి ఓకే, ఇది ఒక కండిషన్, వెనక్కి వెళ్ళవు. నెక్స్ట్ రెండోది, వాళ్ళు మొత్తం నిధులను వ్యయం చేయాలి కదా, ఆ మొత్తం వ్యయంలో 15% ఏమో రైట్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రయోజనాలు, 7.5% ఏమో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రయోజనాలను పరిరక్షించే నిర్మాణాలు చేపట్టాలి. సో అంటే ఎంపీ లాట్స్లో కూడా ఒక సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు. సో ఇది మీరు రేపు పొద్దున గ్రూప్ 1 మెయిన్స్ రాశారనుకోండి, రైట్, సో తీసుకోవచ్చు. పథకాల అమలులో సామాజిక న్యాయం ఉందా అంటే ఉంది. సో ఎంపీ లాట్స్ తీసుకుంటే 15% ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గ ప్రయోజనాలను పరిరక్షించే ప్రాజెక్టులు, 7.5% ఎస్టీ ప్రయోజనాలను పరిరక్షించే ప్రాజెక్టులను చేపట్టాలి. సో కింది వానిలో సరైనది ఇది ఓకే బిట్టిస్తారు, ఇవి వెనక్కు మలుతాయి. ఎస్సీ ఎస్టీలకు నిర్దేశిత మొత్తంలో చెల్లించాలన్న నిబంధన ఉంది, అలాంటి నిబంధన ఏది లేదు, ఇట్లా మనకు ఆప్షన్స్ ఇస్తాడు. రైట్, నౌ ఇంకొక పాయింట్, ఎంపీస్ కెన్ అలొకేట్ 25 lakh యాన్యువల్లీ అవుట్ సైడ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్. సో అంటే తమ నియోజకవర్గమే కాకుండా ఇతర వేరే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు 25 లక్షల మేర కేటాయించవచ్చు. సో అయితే ఆ ప్రాజెక్టులు జాతీయ సమైక్యతకు సంబంధించినవి, మన దేశానికి ఉపయోగపడేవి అయి ఉండాలి. సో లైక్ ఫర్ సివియర్ న్యాచురల్ కెలామిటీస్ ఎంపీస్ కెన్ అలొకేట్ అప్ టు ₹1 crore ఫర్ ప్రాజెక్ట్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో తీవ్ర స్థాయిలో మనకు కరువు పరిస్థితులు కానీ విపత్తులు కానీ సంభవిస్తుండే దగ్గర 1 కోటి వరకు దేశంలో ఎక్కడైనా వాళ్ళు వెచ్చించవచ్చు, ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఉంది కాబట్టి. రైట్, సో అది మనకు మొదటి ఇష్యూ ఎంపీ లాట్స్కు సంబంధించింది. సో ఓకే, సమ్మప్ చేసుకుంటే కన్నా ఎంపీ లాట్స్లో 5 కోట్లు ఇస్తారు. సో ఇది పూర్తిగా సెంట్రల్ సెక్టోరియల్ స్కీమ్, పూర్తిగా కేంద్రంగా ప్రభుత్వ పథకం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ ల్యాప్సబుల్ ఇది, అండ్ ఎస్సీలకు 15% వెచ్చించాలి, ఎస్టీలకు 7.5% వెచ్చించాలి. అండ్ అదేవిధంగా 25 లక్షల మేర తన నియోజకవర్గం కాకుండా వెలుపల భారతదేశానికి ఉపయోగపడే ఏ ప్రాజెక్ట్ నేను చేపట్టవచ్చు, న్యాచురల్ కెలామిటీస్ ఉన్న చోట 1 కోటి వరకు వెచ్చించవచ్చు. రైట్, సో ఇది మనకు అంశం. నెక్స్ట్ ఈ సెకండ్ ఇష్యూ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇది జాగ్రఫీ అని మీరు అనుకోవచ్చు, ఎన్వైర్న్మెంట్, ఏ విధంగానైనా సరే. సో కంటెక్స్ట్ అంటే నేపథ్యం ఏంటి, ఓకే, నేపథ్యం కంటెక్స్ట్. సో అండమాన్ నికోబార్, ఓకే, ఈ అండమాన్ నికోబార్లో 80,000 కోట్లతో, ముఖ్యంగా నికోబార్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును చేపట్టింది. సో 80,000 కోట్లు వెచ్చిస్తుంది దీనికి, ఓకే, 80,000 crore ఈ ప్రాజెక్టు కోసం వెచ్చిస్తూ ఉంది. ఇది మనకు కంటెక్స్ట్ అన్నమాట. సో మరి ఈ కంటెక్స్ట్ ఎందుకు ఎగ్జామినేషన్ కంటే పర్యావరణ ఇబ్బందులు ఉంటున్నాయి దీనివల్ల, అండ్ పెద్ద ఎత్తున కన్సర్న్ అనేది ఉన్నది. సో ట్రైబల్ కమ్యూనిటీని వాళ్ళకు పునరావాసం కల్పించే ఇష్యూస్, ఇట్లా చాలా అంశాలతో ముడిపడి ఉంది ఇది, అందుకు ఇంపార్టెంట్ అన్నమాట. సో అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ అని అంటే ఇందులో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ ఏంటి అంటే మనకు నికోబార్ ప్రాజెక్ట్లో కింది వానిలో ఉన్నది ఇది లేదా లేనిది ఇది అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ ఇన్ గలాతియా బే, ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్. సో గలాతియా అఖాతంలో మనకు ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ రానున్నది. ఏంటిది? సో సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఇక్కడ ఉంది, అమెరికా నుంచి మనం పెద్ద పెద్ద మిషనరీ అమెరికా నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, మన భారతదేశానికి రావవి ఏ సింగపూర్కో అక్కడికో వెళ్ళి అక్కడ మనం వాటిని అన్లోడ్ చేసుకొని, అంటే అక్కడ దింపుకొని అక్కడ దాచుకొని మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అదేంది మన దేశం దాటిపోతుండే మన దేశంలో దాన్ని డ్రాప్ చేయడంటే ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ఉండే దగ్గరనే ఆపుతారు. అంటే చాలా పెద్ద మొత్తంలో స్థలం ఉండాలి. ఓకే, సో వాళ్ళు
షిప్ సరుకు మొత్తం అక్కడ దింపేయాలంటే మన దగ్గర స్పేస్ లేదు. అట్లాంటి టెర్మినల్ ఇప్పటిదాకా మన దేశంలో కట్టలేదు. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని డెవలప్ చేయబోతున్నారు. సో రేపొద్దున క్వశ్చన్ ఏమొస్తుంది, నికోబార్లో చేపట్టిన ప్రాజెక్ట్ వల్ల కింది వారిలో కలిగే ప్రయోజనం ఏంటి అంటే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యం భారతదేశంలో అందుబాటులో ఉంది. భారతదేశంలో ఇప్పటిదాకా లేదా అంటే లేదు. బట్ కేరళలో ప్రైవేట్ సంస్థ ఒకటి, అదానీ సంస్థ ఒకటి నిర్మిస్తున్నది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అదే ట్రాన్స్షిప్మెంట్ అవుతుంది. అయితే ప్రభుత్వమే ఇక్కడ నికోబార్లో నిర్మించతలపెట్టింది గలాతియా బే. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అనేది రానున్నది. అండ్ నెక్స్ట్ ఒక గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్, ఓకే, అక్కడ ఉండే వాళ్ళందరికీ ఇక్కడ ఆవాసం కల్పిస్తారు. అండ్ ఏ టూరిజం ప్రాజెక్ట్ అండ్ గ్యాస్ పవర్ ప్లాంట్, ఒక పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టు, అదే ఒక వాయు సంబంధించిన విద్యుత్ ప్లాంట్ అన్నమాట. సో ఈ నికోబార్ ప్రాజెక్ట్లో ఉన్నవి, ఇందులో ఉన్నవి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనమాట. ఉన్నవేవి లేనివేవి అని అంటాడు. సో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్షిప్మెంట్ గలాతియా బేలో, ఎయిర్పోర్టు, గ్రీన్ఫీల్డ్ హౌసింగ్, అండ్ దెన్ అదేవిధంగా గ్యాస్ పవర్ ప్రాజెక్టు, టూరిజం ప్రాజెక్ట్. ఈ 4 అంశాలు ఇందులో ఉంటాయి, రైట్. అండ్ ఇవి గుర్తుంటే మనకు లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఈ గలాతియా బే అనే ప్రాంతంలో ఒక పోర్టును కూడా మంజూరు చేశారు, రైట్. సో ఇది మరి ఈ ప్రాజెక్ట్ను అమలు చేసే వ్యవస్థ, ఈ బాధ్యత ఎవరికి, ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత ఎవరికి అప్పగించారంటే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనేది మనకు 1 జనవరి 2015, ఓకే, 2015 ఏర్పడింది. సో ఇక థింక్ ట్యాంక్ అన్నమాట, మేధో మథన సంస్థ. సో మరి ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్కు ప్రాధాన్యత ఏంటి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని చేపట్టింది? సో దీంట్లో వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, ఆర్థికపరమైన ప్రాధాన్యం ఉంది, పర్యాటక రంగపరమైన కారణం ఒకటి ఉన్నది. సో ఓకే, ఏమేమి కారణాలు ఉన్నాయంటే మనకు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, వ్యూహాత్మకమైన ఓకే ప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థికపరమైన ప్రయోజనాలు, పర్యాటకపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, వ్యూహాత్మకంగా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే నికోబార్ స్ట్రాటజిక్ లొకేషన్ నియర్ మలక్కా, సుండా అండ్ లోంబాక్ స్ట్రైట్స్ అలోస్ ఇండియా టు మానిటర్ కీ రూట్స్ వైటల్ ఫర్ ద గ్లోబల్ ట్రేడ్ అండ్ ఎనర్జీ సప్లై. సో మనకి ఇక్కడ నిర్మించుకోగలిగితే మలక్కా జలసంధి, సుండా జలసంధి, లోంబోక్ జలసంధు, ఈ జలసంధులకు ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి మన ప్రయాణాన్ని పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రపంచ వాణిజ్యం మొత్తము ఇక్కడి నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఎనర్జీ సప్లై ఇవన్నీ కూడా మన షిప్లు ఏమాత్రం ఇబ్బందికి గురి కాకుండా ఎక్కడికైనా వెళ్ళేందుకు వేగంగా మనం పర్యవేక్షణ చేయవచ్చు. ఇప్పుడు తమిళనాడు నుంచో కేరళ నుంచో చేయాలి పర్యవేక్షణ, నికోబార్ నుంచి చేసే వీలు కల్పిస్తుంది, అలాగే వ్యూహాత్మకం. రెండోది ఏంటి, చైనా ఇటు శ్రీలంకలో పాగా వేయడం, ఈ ఆగ్నేయాసియా ప్రాంతంలో కొంచెం యాక్టివ్ కావాలని ప్రయత్నం చేస్తాము. సో దాన్ని కూడా మనము చెక్ చేయొచ్చు. కాబట్టి వ్యూహాత్మకంగా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది బాగా ఇంపార్టెంట్ అయిన అంశం. నెక్స్ట్ ఇది వ్యూహాత్మకమైన. ఆర్థికపరమైన ఇబ్బంది ఏంటి అంటే ఆర్థికపరమైన ప్రయోజనం ఏంటి అంటే ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిడ్యూస్ ఇండియాస్ రిలయన్స్ ఆన్ ఫారిన్ పోర్ట్స్ లైక్ సింగపూర్ అండ్ కొలంబియా. సో ఆల్రెడీ మీకు చెప్పినాను మన దగ్గర ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది లేదు. సో ఇప్పుడు మనం సింగపూర్ ఎంత దేశం, అది మన దేశంలో ఒక నగరం అంత సమానం కాదు, ఆ దేశం పైన ఆధారపడినాం. కంబోడియా చాలా చిన్న దేశం, ఆ దేశం పైన ఆధారపడినాం. సో మనమే డెవలప్ చేసుకుంటాం. సో ఇంకా కావాలంటే ఆ దేశాలకు కూడా సర్వీస్ ఇచ్చే స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయవచ్చు. ఓకే, సో ఇండియా ఇస్ గ్లోబల్ ట్రాన్స్షిప్మెంట్ హబ్. సో ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మారాలి. సో అండ్ నౌకారంగంలో ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ఇలా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి టూరిజం, పర్యాటక రంగం. సో ఇట్ కెన్ బూస్ట్ హై ఎండ్ టూరిజం లైక్ సింగపూర్ అండ్ ద మాల్దీవ్స్ వైల్ ఎన్షూరింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సుస్థిరాభివృద్ధికి ఏమాత్రం విఘాతం కలగకుండానే, పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండానే పర్యాటక రంగం. సో ఇప్పుడు చూడండి, సింగపూర్ అంటే పారిశ్రామిక సేవా రంగంలో అభివృద్ధి ఉంది, పర్యాటక రంగం అభివృద్ధి ఉంది. కానీ మాల్దీవ్స్లో ఇదేం లేదు. మాల్దీవ్స్ అనే దేశం ప్యూర్గా టూరిజం పైన డెవలప్ అయిపోయింది. అలాగని అక్కడ సుస్థిరాభివృద్ధి లేదంటే ఉంది. సేమ్ ఆ విధంగా మనం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయవచ్చు. సో అది ఓకే అంశం ఇది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇంత ప్రయోజనాలు ఉన్నాయి కదా, ఏంటి కన్సర్న్ ఏంటి, ఎందుకు చాలామంది దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనేక కేసులు ఇప్పటికే కోర్టులో కూడా దాఖలైనాయి. సో మరి ఏంటి అంటే ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల సుమారుగా 130 చదరపు కిలోమీటర్లలో ఉండే ఉష్ణమండల వర్షాధార అడవి, ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్, ఉష్ణమండల వర్షాధార అడవి, సో ఇది దెబ్బతింటుంది. అండ్ ఇది జీవ వైవిధ్య నష్టాన్ని అండ్ ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్. సో ఇకలాజికల్ అని అంటే మీకు తెలిసిందే కదా, ఆవరణ సంబంధమైన మార్పు చేర్పులు అనేవి వస్తాయి. సో పెద్ద ఎత్తున జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఇక్కడ ఈ అడవులపైన ఆధారపడ్డ జంతువులు కానీ ఇవన్నీ కూడా తమ ఆవాసాన్ని కోల్పోతాయి. సో ఇది పూర్తి స్థాయిలో పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుంది. అదేవిధంగా వన్యప్రాణులు, వైల్డ్ లైఫ్. ద ప్రాజెక్ట్ థ్రెటన్ స్పీషీస్ లైక్ నెస్టింగ్ లెదర్ బ్యాక్, సీ టర్టిల్, ఇక్కడుండే ఈ జీవులు అనమాట, ఇవి వన్యప్రాణులు, ఇక్కడుండే వన్యప్రాణులు. సో వీటి ఆవాసాలపైన తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుంది. ఇది మొత్తానికి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇక్కడుండే గలాతియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఇబ్బంది కలిగిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రవాళాలు విచ్ఛిన్నమవుతాయి. కోరల్ రీఫ్ అనేది కంప్లీట్గా డిస్ట్రక్ట్ అయిపోతుంది. ద కోస్టల్ లైన్ ఫాల్స్ అండర్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ మేకింగ్ షిప్ రిపేర్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ థ్రెట్ టు మెరైన్ ఎకోసిస్టమ్. సో సముద్రం దగ్గర ఉండే ఈ ఆవరణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కూడా తీవ్ర స్థాయిలో మనకు విఘాతానికి గురైపోతుంది. కోరల్ రీఫ్ అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇవి సమస్యలు ఉన్నాయి, వీటిని అడ్రస్ చేయడం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్. సో ఇది మనకు రెండవ అంశం. సో ఇప్పటి వరకు మనం ఎంపీ లాట్స్కి సంబంధించిన ఒక ఆర్థిక అంశం చూసినాం. సో జాగ్రఫీ అనండి, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అనండి, ఒక అంశం చూసాం. అండ్ నెక్స్ట్ అంశం వెళ్ళే ముందు ఇదే కొంచెం టాపిక్స్ ఉన్నాయి మనకు. చట్టబద్ధమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి, మనకు లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ నికోబార్ ప్రాజెక్ట్లో లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ లీగల్ ఇష్యూస్ అని అంటే, సుప్రీంకోర్టు గతంలో ఒక కమిటీ అపాయింట్ చేసింది, శేఖర్ సింగ్ అనే కమిటీ. సో కంపల్సరీగా ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తుంటారో వాళ్ళకు ఇలాంటివి కోచ్ చేయాలి. ప్రిలిమ్స్లో అయితే నేరుగా అడుగుతారు. మనకు ఎక్కడైనా గిరిజనులు ఉంటూ అక్కడ రిజర్వ్లు ఉంటాయో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చెట్టు కూడా పడిపోవడానికి వీల్లేదు, ఒక్క చెట్టును కొట్టేయకూడదని చెప్పి ఏ కమిటీ సూచించింది అంటే శేఖర్ సింగ్ కమిటీ. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఏ టోటల్ బ్యాన్ ఆన్ ట్రీ ఫెల్లింగ్ ఇన్ ట్రైబల్ రిజర్వ్స్ అండ్ నేషనల్ పార్క్స్. జాతీయ పార్కుల్లో కానీ గిరిజనులు సమీపంలో ఉంటూ ఆ ప్రాంతాలను రిజర్వ్లో ప్రకటిస్తే అక్కడ కానీ ఎట్టి పరిస్థితులలో మనకు చెట్లను కొట్టేయరాదు. ఇది శేఖర్ సింగ్ కమిషన్ చెప్పిన సూచన. దీనికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇది. ఈ కమిటీ నియమించిన సుప్రీంకోర్టు. అంటే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టు సుప్రీంకోర్టు తీర్పునకు విఘాతం కలిగిస్తుంది. ఆ విధంగా చట్టబద్ధమైన ఇష్యూస్ ఇందులో ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ట్రైబల్ కన్సల్టేషన్. సో అదేవిధంగా ఎక్కడైనా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు అక్కడ మెజారిటీ ప్రజలు ఒప్పుకోవాలి, స్థానిక ప్రజలు. సో అయితే ఎక్కడ కూడా గిరిజనులను సంప్రదించినట్టుగా దాఖలాలు లేవు. ద ప్రాజెక్ట్ డిస్రిగార్డ్స్ ద రైట్స్ అండ్ సర్వేల్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్ లైక్ షోంపెన్. సో షోంపెన్ లాంటి గిరిజన సామాజిక వర్గాలు ఈ ప్రాంతంతో బాగా ముడిపడి ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించి ఎక్కడ కూడా సంప్రదించినట్టుగా దాఖలాలు కనిపించడం లేదు. సో ఈ లీగల్ ఇష్యూస్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రైట్. సో అది మనకు అంశం. నెక్స్ట్ వచ్చేసి మనము రాజ్యాంగపరమైంది అనుకోండి, రాజకీయాల పరమైంది అనుకోండి. సో మరొక ఇష్యూని చర్చించబోతున్నాం. సో అదేంటి అని అంటే, వన్ క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్. సో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న మరొక అంశం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వన్ కంట్రీ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. వన్ కంట్రీ వన్ ఎలక్షన్ అంటే ఒక దేశము ఒక ఎన్నిక. సో అయితే ఎట్ ద సేమ్ టైం చాలామంది అలాంటప్పుడు ఒక దేశం ఒక ఎన్నిక అది ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మనకు సమాఖ్య విధ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా పరిశీలించండి, ఒక అభ్యర్థి ఒకే చోట పోటీ చేయాలి. సో ఈ అంశాన్ని కూడా చేర్చండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దీనికి సంబంధించిన రాజ్యాంగపరమైన నిబంధనలు ఏమున్నాయి, అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏమంటుంది,
సో అన్ని అంశాలను చూద్దాం. సో ఫస్ట్, వాట్ వాస్ ఒరిజినల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఓసీఎంసీ అంటే ఒక క్యాండిడేట్ ఒకే నియోజకవర్గ ఎన్నో నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు. యాక్చువల్గా మనకు ఏముంది నిబంధన అంటే ఇది రెండు రకాలుగా చూడాలి. 96కు ముందు 96 తర్వాత చూడండి. నో రెస్ట్రిక్షన్ ఆన్ ద నంబర్ ఆఫ్ సీట్స్ ఏ క్యాండిడేట్ కుడ్ కంటెస్ట్, విన్నర్స్ కుడ్ వేకెట్ ఆల్ బట్ వన్. సో 1996కు ముందు పరిస్థితి ఏంటంటే ఎన్ని నియోజకవర్గాలైనా పోటీ చేయొచ్చు ఒక అభ్యర్థి, బట్ అన్నీ గెలిచినా సరే ఒకటే ఒక చోట ఆయన ప్రాతినిధ్యం వహించాలి. ఓకే, ఒకటి తప్ప అన్నీ వాళ్ళు ఖాళీ చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అన్నింటిలో బై ఎలక్షన్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ ఎన్నిక జరుగుతుంది. సో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కువసార్లు ఎన్నికలు జరిగితే కోడ్ వస్తూ ఉంది, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంది. మరి ఒక అభ్యర్థి 2-3 చోట్ల పోటీ చేస్తే తను అన్ని చోట్లలో గెలిస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. అంటే నువ్వు కాన్సెప్టే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలి, ఇది మార్చకపోతే ప్రయోజనం అనేది ఉండదు. సో అది వాళ్ళ లాజిక్ అనమాట. సో రీజనబుల్గా ఉంది ఈ లాజిక్ అనేది, రైట్. సో మరి 96కు ముందు అట్లా, 96 తర్వాత ఏం మార్పు చేశారు, రైట్, సెక్షన్ 33 క్లాస్ 7. సో ఎవరైతే గ్రూప్ 1 మెయిన్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ సెక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. ప్రతి అభ్యర్థి కూడా ఈ పాయింట్స్ రాస్తాడు. మీకు ఎక్కువ మార్కులు రావాలంటే ఇట్లాంటి సెక్షన్స్ అక్కడక్కడ కోట్ చేయాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ 33 క్లాస్ 7 ఇది ఏం చెప్తుంది అంటే రెస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ టు కంటెస్టింగ్ ఫ్రమ్ మ్యాక్సిమం ఆఫ్ 2 కాన్స్టిట్యూయెన్సీస్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ఎన్ ఎలక్షన్. ఒకేసారి జరిగే ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో నరేంద్ర మోడీ 2 నియోజకవర్గాల నుంచి గెలిచినాడు. సో ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అదేవిధంగా గుజరాత్లో ఆయన ఏదో నియోజకవర్గం సూరత్తో గాంధీనగర్లో పోటీ చేశారు. సో రెండింటి నుంచి గెలిచినారు ఆయన. తర్వాత ఇంక అప్పటి నుంచి కేవలం వారణాసిలో మాత్రమే కంటెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఈ విధంగా ప్రాబ్లం అనమాట. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఇప్పుడు ఆయన ఒక నియోజకవర్గం రాజీనామా చేసినందుకు బై ఎలక్షన్స్ అనేవి వచ్చినాయి. మొన్న 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇద్దరు కూడా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. వాళ్ళ నియోజకవర్గాలు ప్లస్ కామారెడ్డి నుంచి పోటీ చేశారు, రైట్. అయితే కామారెడ్డి నుంచి వాళ్ళిద్దరు కూడా ఓటమి పాలయ్యారు కాబట్టి ప్రాబ్లం రాలేదు. వాళ్ళిద్దరుగాన ఓడిపోకుండా ఉంటే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చేది కామారెడ్డిలో. సో ఆ విధంగా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు, రైట్. సో మరి కండిషన్స్ ఏంటి, ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఎలెక్టెడ్ టు మల్టిపుల్ సీట్స్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఏ స్టేట్ అస్ లెజిస్లేచర్ దే మస్ట్ రిజైన్ ఆల్ బట్ వన్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం, నిర్ణీత సమయంలోగా. సో 14 రోజులు ఇట్లా కండిషన్స్ అనేవి ఉన్నాయి మనకు. ఓకే, ఏదో ఒకటి ఖాళీ చేయాలి. సో నెక్స్ట్, అదర్వైజ్ ఆల్ దైర్ సీట్స్ విల్ బి వేకేటెడ్ అండర్ సెక్షన్ 70 ఆఫ్ ఆర్పీ యాక్ట్. ఇన్ కేస్ చేయకపోతే వాళ్ళు ఎన్నికైన అన్ని స్థానాల నుంచి వాళ్ళ ఎన్నిక రద్దయిపోతుంది. ఇది మనకు సెక్షన్ 70లో స్పష్టంగా ఉంది. సెక్షన్ 33 క్లాస్ 7, సెక్షన్ 70 గుర్తుపెట్టుకోండి. బై ఎలక్షన్స్ హెల్డ్ టు ఫిల్ వేకేటెడ్ సీట్స్ విత్ ఇన్ 6 months. సో ఎక్కడైతే ఈ ఖాళీ అయిన నియోజకవర్గాలు ఉంటాయో 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి అని సెక్షన్ 151A తెలుపుతుంది. సో 33, 7 క్లాస్ 7 అండ్ 70 అండ్ 151A గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మరి రాజ్యాంగం ఏం చెప్తాం. సో ఇప్పటిదాకా చెప్పింది మనము చట్టం, పార్లమెంట్ చేసే చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లేదా ప్రజా ప్రాతినిధ్యం అనేది ఒక చట్టం పార్లమెంట్ చేసింది. అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగం అమలుకే కదా మనకు చట్టాలు వచ్చేది, రాజ్యాంగంలో ఏముంది. సో రాజ్యాంగం ఇట్లాంటి అంశాలని ఆర్టికల్ 101లో డీల్ చేస్తుంది. సో స్థానాలు, అదేవిధంగా డిస్క్వాలిఫికేషన్, అనర్హత వేటు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 101 క్లాస్ 1. సో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 సివిల్స్ ఆర్టికల్స్ క్లాజులతో సహా తప్పనిసరి. సో ఆర్టికల్ 101 క్లాస్ 1 స్టేట్స్ దట్ నో పర్సన్ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో ఏ సభ్యుడు కూడా ఉభయ సభల్లో సభ్యుడిగా ఉండరాదు, ఇటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఉండరాదు. అండ్ ఏ లా షెల్ ప్రొవైడ్ ఫర్ వెకేటింగ్ 1 seat ఇఫ్ ఎలెక్టెడ్ టు బోత్. సో రాజ్యసభ మెంబర్గా ఉంటూ లోక్సభకు పోటీ చేశారనుకోండి, ఇక్కడ కూడా గెలిస్తే అదో ఇదో వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. లేదా అసెంబ్లీ మెంబర్గా ఉన్నవాడు పార్లమెంట్కి పోటీ చేశాడు, అదో ఇదో వదులుకోవాలి, తప్పదు. ఆర్టికల్ 101 క్లాస్ 2 ఏం చెప్తుంది, నో పర్సన్ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్.
ఓకే, అంటే అటు లోక్సభలో అటు రాజ్యసభలో లేదా లోక్సభలో అదేవిధంగా అసెంబ్లీలో సభ్యత్వం ఉండరాదు. ఇఫ్ ఎలక్టెడ్ టు బోత్ దే మస్ట్ ప్రెజెంట్ ఫ్రమ్ ద స్టేట్ లెజిస్లేచర్ విత్ ఇన్ ద పీరియడ్ స్పెసిఫైడ్. ఇక్కడ కండిషన్ ఏంటి, లోక్సభకు లేదా రాజ్యసభకు స్టేట్ అసెంబ్లీకి అన్నిటికీ ఎన్నికైతే రాష్ట్ర శాసనసభలో రిజైన్ చేయాలి. ఎప్పుడులోగా చేయాలి, ప్రెసిడెంట్ చెప్తాడు ఎంతలోగా రిజైన్ చేయాలో ప్రెసిడెంట్ చెప్తాడు, అప్పుడు వెకేట్ చేయాలి. మరి ఇక్కడ చూడండి, లా షెల్ ప్రొవైడ్ ఫర్ వెకేటింగ్ 1 seat ఇఫ్ ఎలక్టెడ్ బోత్. రెండింటి నుంచి గెలిస్తే చట్టం ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు చేయాలన్నాడు. ఇందుకే చేసింది మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం. ఈ ఆర్టికల్స్ అమలు చేయడానికే చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్తాడు అని అంటే ప్రెసిడెంట్ ఏం చెప్పడు, ఓకే, క్యాబినెట్ నిర్ణయిస్తుంది. క్యాబినెట్ 10 రోజులు చేయమని అట్లా కూడా చెప్పదు. సో ఇది ఒక చట్టం చేద్దాం, అన్ని కండిషన్స్కు వర్తిస్తుంది, 10 రోజులు 14 రోజులు అని చెప్పి పార్లమెంట్ చట్టం చేసింది. సో అదే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనమాట, ప్రజాప్రాతినిధ్య చట్టం. అవి ఇంకా మారుతూ వస్తూ ఉంటాయి, సవరణ చేస్తూ ఉంటారు. 96 ముందు ఒకలాగా, 96 తర్వాత ఇంకొకలాగా ఉంది. సో ఆ విధంగా చేయాలి. సో మరి ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే ఏంటి సమస్య, రైట్? ఫ్రీక్వెంట్ బై ఎలక్షన్స్, ఓకే, విపరీతంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఎన్నికలైన 6 నెలల్లోనే ఉప ఎన్నికలు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు, ఎక్కువ సార్లు ఉప ఎన్నికలు వస్తూ ఉంటాయి. ఇది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సో మళ్ళీ ఎన్నికలు వల్ల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి అభివృద్ధి పనులు చేపట్టలేం. నిజానికి ప్రభుత్వం దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు ఖర్చు తగ్గించుకోవడానికి, కోడ్ ఇబ్బందులు ఉండడానికే చేపట్టింది. కానీ ఒక అభ్యర్థి ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకు మళ్ళీ కొనసాగుతాయి. ఇంత రాయాల్సి వచ్చింది. దీని బదులు చిన్నగా గన్ షాట్ పాయింట్ ఏంటంటే 2024లో 44 సార్లు ఉప ఎన్నికలు జరిగినాయి ఒక అభ్యర్థి 2 సార్లు పోటీ చేయడం వల్ల. అంటే చూడండి, 44 ఎగ్జాక్ట్ నంబర్ ఇచ్చినాం. ఇప్పుడు చెప్పిందంతా ఎలాంటి ఫిగర్ లేకుండా చెప్పినాం. ఇది మీరు ప్రిపేర్ కాని వాళ్ళు కూడా చెప్తారు, అరే ఉప ఎన్నికలు పదే వస్తే నష్టమైందని. మామూలుగా అసలు ప్రిపేర్ కాని వాళ్ళను మీరు అడగండి, పదే ఎన్నికలు వస్తూ ఉంటే ఏంట్రా ప్రాబ్లం అని అంటే, డబ్బులు ఖర్చు అయితే కోడ్ అంటాడు, వాడు ఏం పట్టించుకోడు అని అంటారు. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రిపేర్ అవుతున్న ఏ అభ్యర్థిని అడిగినా కూడా కోడ్ ఉండడం వల్ల నోటిఫికేషన్ రావట్లేదు. అయితే ప్రభుత్వం సాగదీస్తుందా లేదా, ఓకే, నిజంగా కోడ్ వల్ల ఇబ్బందులు ఉందా, అది పక్కన పెడదాం. స్పష్టంగా అదే చెప్తుంది కదా మనకి. ముందుదాకా ఎమ్మెల్సీ కోడ్, రేపు మాపో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ ఇస్తారు, కోడ్ వచ్చేస్తుంది, కోడ్లో ఓపెన్ నోటిఫికేషన్ రావాలా, లేదంటే మళ్ళీ స్థానిక సంస్థలు అయ్యేదాకా వెయిట్ చేయాలా అని చెప్పి అనుకుంటున్నారు. సో ఏ సందిగ్ధంలో ఉన్నారు. సో ఈ నెంబర్ ఇస్తున్నాం మనం 2024లో 44, అంటే అభ్యర్థులు 2 చోట్ల పోటీ చేసి గెలిచినారు కాబట్టి 44 సందర్భాలు. ఒక దేశం ఒక ఎన్నిక అనే స్ఫూర్తి, ఓకే, ఇక్కడ విఘాతానికి గురైపోయింది, రైట్? సో వేస్టేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరులు వృధా అవుతాయి. సో అది మనకు చెప్పాల్సింది ఏం లేదు. నెక్స్ట్, ఫైనాన్షియల్ బర్డెన్ ఫర్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు కూడా. ఎందుకనంటే ప్రచారం అని అదని ఇదని ఇంకా మీకు తెలిసింది ఎట్లా ఖర్చు చేస్తాయో. సో నిజంగా ప్రచారానికి మాత్రమే ఖర్చు చేస్తే పెద్ద గేమ్ ఉండదు. ఇంకా బియాండ్ దట్, ఓకే, బియాండ్ దట్ అప్పటికే ఒక అభ్యర్థి అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉంది, ఒక ఏ అనే వ్యక్తి 2 చోట్ల పోటీ చేశాడు. సో ఈ సెకండ్ దాంట్లో బి వ్యక్తి పోటీ చేశాడు, ఇతను 2 చోట్ల గెలిచాడు, 2వ దాంట్లో కూడా ఓడిపోయాడు. 2 చోట్ల గెలిచాడు, ఈ 2వది వదులుకున్నాడు, ఈ 2వ దాంట్లో రిజైన్ చేశాడు. ఇప్పుడు బీని కూడా పోటీ చేయమంటారు మళ్ళీ. ఇప్పుడు వీనికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీడు ఆల్రెడీ ఒక చోట గెలిచిన ఉత్సాహం ఉంటుంది, సో ఫండింగ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ బీకి ఈవెన్ క్యాండిడేట్స్ కూడా ఇది ఒక బర్డెన్ అనమాట. సో వాస్తవానికి చెప్తే ఇది బర్డెన్గా మనం చెప్తాం, నిజంగా అంత బర్డెన్ ఏమి ఉండదు వాళ్ళకి. బట్ మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు తప్పదు ఇట్లాంటివి రాయాలి, ఓకే. అయితే అందరినీ మనం ఉగ్గాడిని కట్టాలి. నిజాయితీగా ఉండే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వీళ్ళకి బర్డెన్ అది, ఓకే. సో మరి ఏం చేయాలి? సో ఇవన్నీ మనకు తెలుసు కదా. 1 candidate multiple elections, 1 country 1 election, 1 candidate multiple constituencies. ఏం చేయాలి? అమెండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి టు బ్యాన్ 1 candidate contesting from multiple constituencies. సో ఓకే, ఒక చోటు నుంచే పోటీ చేయి, నువ్వు ఏదైనా నిర్ణయించుకో, బట్ ఒక చోటు నుంచే. ఒక దేశం ఒక ఎన్నిక, మళ్ళీ రాకూడదు ఎన్నికలని, 5 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఛాన్స్, కాబట్టి మల్టిపుల్ కాన్స్టిట్యూన్సీ ఇవ్వకూడదు. సో ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషనే చెప్పింది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక దేశం ఒక ఎన్నిక ఎందుకు తీసుకొస్తున్నామంటే ఎన్నికల సంఘం చెప్పింది, న్యాయ కమిషన్ చెప్పింది అని అంటుంది. ఈ సూచన ఎన్నికల సంఘం చేసింది, న్యాయ కమిషన్ కూడా 255th లా రిపోర్ట్ చెప్పింది. స్పష్టంగా అది రాసి మీరు స్టార్ట్ చేయండి. సో ఒక అభ్యర్థిని ఎక్కువ నియోజకవర్గం నుంచి అనుమతించవచ్చా అంటే ఎన్నికల సంఘంతో పాటు న్యాయ కమిషన్ తన 255వ నివేదికలో ఒక అభ్యర్థిని ఒక నియోజకవర్గంలోనే పోటీ చేసేందుకు అనుమతించాలని చెప్పి ఇందుకు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని సూచించింది. అక్కడే మనకు వచ్చేస్తాయి మార్కులు, రైట్? ఎందుకంటే we added some more points. Next, recover the full cost of by-elections from the candidate. Vacating a seat to discourage candidates from contesting simultaneously. In case లేదు ఈ నిబంధన ఉంది అయితే రాజీనామా చేసిన వారి దగ్గర నుంచి వసూలు చేయాలి. ఓకే, ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో అంత డబ్బులు వాడి నుంచి వసూలు చేయాలి. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు, వద్దులే ఒక దాని నుంచి పోటీ చేద్దాం, మళ్ళీ తర్వాత వికెట్ చేస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తా అని చెప్పి అనుకుంటాడు. ఆ విధంగానైనా మార్చాలి. నెక్స్ట్, హోల్డ్ ద బై ఎలక్షన్స్ ఆఫ్టర్ ఏ ఇయర్. సో లేదంటే 6 నెలల్లోపు ఇప్పుడు నిబంధన కాదు, 1 సంవత్సరం కానివ్వండి. 6 నెలల్లోపు ఎలక్షన్స్ పెడితే ఏంటి, అధికారంలో ఉండే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా కూడా అధికారంలో ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అధికారంలో ఉండే పార్టీకి అడ్వాంటేజ్, అంటే వనరులు వస్తాయి, మన ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వాడైతే మనకు అభివృద్ధి బాగుంటుందని చెప్పి ఏకపక్షంగా ఓటేస్తారు. అందుకే 1 సంవత్సరం అయింది అనుకోండి, తెలుస్తుంది నిజంగా వీడు అనుకున్నది చేస్తూ ఉన్నాడా లేదా అని చెప్పి. ఇప్పుడు మనకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. తెలంగాణలో 2023 ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీలలో అధికారంలో ఉంటే కాంగ్రెస్ 3 పోటీ చేసి 3 ఓడిపోయినట్టుంది. అంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాల భర్తీలో ఏ నిరుద్యోగులతో అయితే అధికారంలోకి వచ్చిందో, ఓకే, ఏ వాదాన్ని తలెత్తుకుందో వాళ్ళు ప్రస్తావించినారో పదే సో వాళ్ళకి సరైన న్యాయం చేయలేని గ్రాడ్యుయేట్లు భావించినారు. సో అందుకే ఈ రిజల్ట్ అనేది ఇచ్చినారు, రైట్? లేకుంటే అధికారంలో ఉండి మరి ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోయింది, స్పష్టంగా గ్రాడ్యుయేట్స్ వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో ఇది బట్ 1 సంవత్సరం తర్వాత అయితే ఏ విధంగా ప్రభుత్వం ఉంది అర్థమవుతుంది ఓటర్లకు, అప్పుడు బుద్ధి చెప్తే మారతారనమాట. ఇప్పుడు చూడండి, నోటిఫికేషన్లో ఏదో ఒకటైతే ఇయ్యక తప్పని పరిస్థితి, గ్రాడ్యుయేట్లను కన్విన్స్ చేసుకోవాలి అని అంటే ప్రజలకు ప్రయోజనం దక్కుతుంది. సో ఇది మనకు పొలిటికల్ సంబంధించిన ఇష్యూ. నౌ మనము శాస్త్ర సాంకేతిక దానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి సంబంధించిన ఇష్యూస్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీ ఎయిర్టెల్, ఈవెన్ జియో, భారతీ ఎయిర్టెల్తో పాటు జియో స్పేస్ ఎక్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో ఏంటి ఒప్పందం అని అంటే ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది వైర్లెస్గా అందుతాయి. సో ఇప్పుడు మీరు ఎయిర్టెల్ కానీ లేదా జియో కానీ ఏ ఇంటర్నెట్ తీసుకోండి, మీ ఇంటికి వైర్ వచ్చి ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఆ వైర్ ద్వారానే మనకు మోడెం దానికి ఇన్సర్ట్ చేసి ఇంకా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. అసలు వైర్సే లేకుండా మనకి ఇంటర్నెట్ సేవ అనేది రాబోతుంది. సో ఇది ఏ విధంగా సాధ్యం అంటే ఈ స్పేస్ ఎక్స్ అనేవాడు ఒక కాన్స్టిలేషన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో కాన్స్టిలేషన్ అంటే ఏంటి? ఏ కాన్స్టిలేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టార్స్ లేదా ఉపగ్రహాలు లేదా నక్షత్రాలు లేదా గ్రహాల ఒక గుంపు అన్నమాట. నిర్ణీత కక్షలో అవి ఉంటాయి కాన్స్టిలేషన్. సో ఇవి ఒక ప్యాటర్న్ కానీ ఒక హంటర్, ఒక వేటగాడి లాగా ఒక సింహపు ఆకారంలో కానీ కనపడతాయి, ఆ ఆకారంలో ఉండిపోతాయి అన్నమాట ఇవి. సో ఓకే, ఇలా బుల్, టారస్ ఆఫ్ బుల్, ఇట్లా వీటి నుంచే మనకి ఈ రాశులనే వచ్చినాయి. సో ఈ విధంగా కాన్స్టిలేషన్ అంటే ఒక గుంపు అని అర్థం. సో స్పేస్ ఎక్స్ వాడికి ఆ నక్షత్రాల గుంపు, ఆ స్టార్స్ గుంపు ఉన్నది. సో దాంతో ఒప్పందం కుదుర్చుకొని ఇంటర్నెట్ సేవలు దాని ద్వారా మనము అందించాలన్నమాట, రైట్? సో మరి ఈ కాన్స్టిలేషన్ను ఏ కక్షలో మనకు నిర్దేశిస్తారు అని అంటే లైక్ లో ఎర్త్ ఆర్బిట్. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్. మరి ఈ లో ఎర్త్ ఆర్బిట్ అన్నది మనకు 550 నుంచి 1200 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. భూమి నుంచి 550 నుంచి 1200. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర వేరే ఉంటుంది. సో కొన్ని చోట్ల ఈవెన్ 100 కిలోమీటర్ల పైననే ఉంటుందన్నమాట. ఓకే, సో హై స్పీడ్, లో లేటెన్సీ. సో ఈ ఇంటర్నెట్ ఈ పద్ధతి ద్వారా వేగం బాగా ఎక్కువగా ఉంటుంది, రైట్?
సో మనం ఇక్కడ లో ఎర్త్ ఆర్బిట్ అని చదువుకున్నాం. అసలు ఆర్బిట్లో ఏమేమి ఉన్నాయంటే లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్, అదేవిధంగా జియో స్టేషనరీ, జియో సింక్రోనస్, ఇవన్నీ కూడా మనకు కక్షలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఎర్త్ ఆర్బిట్ అనేది భూమికి అత్యంత సమీపంలో ఉంటుంది. సో సాధారణంగా 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సో కొన్ని చోట్ల ఇది 160 కిలోమీటర్ల ఎత్తు మేర ఉంటుంది. సో ఓకే, కొన్ని యావరేజ్ అనమాట. యావరేజ్ వచ్చి 550 to 1200 కిలోమీటర్స్. బట్ కొన్ని చోట్ల 1000 కిలోమీటర్స్ ఉంది, కొన్ని చోట్ల 1200 ఉంటుంది, కొన్ని చోట్ల అయితే 160 కిలోమీటర్స్ ఎత్తులోనే ఉంటుంది. ఇది ఓకే లో ఎర్త్ ఆర్బిట్ అన్నది. సో ఇక్కడ మనకు సాధారణంగా ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కానీ ఓకే అలాంటి వాటిని ప్లేస్ చేస్తూ ఉంటారు, రైట్. ఇప్పుడు ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించిన కాన్స్టలేషన్ లో ఎర్త్ ఆర్బిట్లో ఉంది. రేపు పొద్దున అది అడగవచ్చు. మనమేమో ఎయిర్టెల్, జియో రెండు ఒప్పందం కుదుర్చుకునే భారీగా చదివి వెళ్ళిపోయినాం. బట్ వాడు రేపు పొద్దున ఏమి ఇవ్వచ్చు, ఓకే ఇది ఏ ఆర్బిట్లో ఉన్నాయి, స్పేస్ ఎక్స్ వాడి కాన్స్టలేషన్ ఏ ఆర్బిట్లో ఉంది, లో ఎర్త్ ఆర్బిట్లో ఉంది. నెక్స్ట్ మీడియం ఎర్త్ ఆర్బిట్. సో ఇందులో లియో అండ్ హెచ్ఈఓ మధ్య ఉంటుంది. హై ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్ల మధ్య ఉంటుంది. సో ఇది 2000 కిలోమీటర్ల నుంచి 35,786 కిలోమీటర్లు, 35,786 కిలోమీటర్స్ అన్నమాట. సో అక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకు జనరల్గా నావిగేషన్ శాటిలైట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ వాళ్ళ గెలీలియో సిస్టమ్, లేదు అని అంటే జీపీఎస్. ఇప్పుడు మీరు ఏదైనా కార్లో కానీ ఎక్కడైనా బైక్లో కానీ తెలియని ప్రాంతానికి వెళ్తే మ్యాప్ పెట్టుకుంటారు, జీపీఎస్ సిస్టమ్ అన్నమాట. సో అంటే మనకు ఎక్కడికి వెళ్తున్నాం మ్యాప్ పాయింటింగ్ అంతా ఉంటుంది. మరి భారత్ ఇది గెలీలియో అనేది యూరోప్ వాడిది, జీపీఎస్ అనేది అమెరికా వాడిది. భారత్కు లేదా అని అంటే IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీనికే ఇప్పుడు పేరు మార్చి నావిక్ అంటున్నారు. నావిక్ నిజానికి భారతదేశం జీపీఎస్ పైన ఆధారపడి ఉండింది. కానీ రైట్ ఈ కార్గిల్ సమయంలో మ్యాపింగ్ ఇవ్వమని అడిగింది భారతదేశం. అటువైపు భారతదేశానికి కాదు, కార్గిల్ అవతల పరిస్థితులన్నీ మాకు మ్యాపింగ్ కావాలంటే ఇవ్వమన్నారు. సో మనమే ఇప్పుడు తీసుకోగలిగినాం. ఇది భారతదేశంలో ఈ నావిక్ సిస్టమ్ భారతదేశంని మ్యాపింగ్ చేయడంతో పాటు భారత్ చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల మేర వరకు మ్యాపింగ్ చేసే అవకాశం అనేది కలిగి ఉంటుంది, రైట్. సో నావిక్ అన్నమాట అది. ఈ విధంగా మనకు భారతదేశం సొంతంగా ఏర్పాటు చేసుకుంది. ఇంకా అతి త్వరలో కార్లలో, వెహికల్స్ అన్నింటిలో జీపీఎస్ స్థానంలో నావిక్ వస్తుంది, రైట్. సో ఇది మనకు మరి ఈ సిస్టమ్స్ అన్నీ ఎందులో ఉంటాయి. రేపు పొద్దున అడగవచ్చు నావిగేషన్ సిస్టమ్స్ అన్నీ ఏ ఆర్బిట్లో ఉంటాయంటే మనకు ఓకే మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉంటాయి. సో ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్ LEOకు HEOకు మధ్య ఉంటుంది. LEO ఆల్రెడీ చూసినాం, HEO అంటే హై ఎర్త్ ఆర్బిట్, రైట్. మరి when a satellite reaches exactly 42,164 kilometers from the center of the earth, అంటే భూమధ్య రేఖ నుంచి 42,104 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్తే ఓకే సో అక్కడ మనకు హై ఎర్త్ ఆర్బిట్గా ఉంటుంది, ఓకే అది హై ఎర్త్ ఆర్బిట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఓకే చూసినాం కదా హై ఎర్త్ ఆర్బిట్ అని, అది అంత ఎత్తులో ఉంటుంది. సో దీన్ని స్వీట్ స్పాట్ అని అంటారు. సో ఇది భూమి ఏ విధంగా అయితే మనకు రొటేషన్ అవుతా ఉన్నదో ఓకే సేమ్ అదే విధంగా ఇక్కడ రొటేట్ అవుతుంది. సో ఇవి మనకు లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్. ఇవి కాక మనకు జియో స్టేషనరీ అంటే భూమి పరంగా 35,786 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటుంది. సో భూమి పరంగా స్థిరంగా ఉంటుంది, అంటే ఒక ప్రాంతాన్ని ఇంకా నావిగేట్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని నావిగేట్ చేస్తూ ఉందనుకోండి, ఇంత ఎత్తులో ఉండి నావిగేట్ చేస్తుంది. భారతదేశం ఏ విధంగా తిరుగుతుందో సో అది అంటే భూమిపైన భారత్ ఉంటుంది, భారత్తో పాటు అది తిరుగుతుంటుంది. 24/7 దాన్ని మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ జియో సింక్రోనస్ వచ్చేసి మనకు ఈ ఓకే భూమి విధంగా అంటే కక్ష ఈ విధంగా ఉంటుంది మనకు, ఓకే. సో మనకు రైట్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ అని కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు రైట్ సో వేరు వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఇంక ఇవి కాకుండా మనకు లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. లాగ్రేంజ్ పాయింట్స్ L1, L2, L3, L4, L5 ఎక్కడైతే భూమి ఆకర్షణ శక్తి అండ్ సూర్యుడి ఆకర్షణ శక్తి తటస్థమవుతాయో, తటస్థమయ్యే దగ్గర మనకు ఈ లాగ్రేంజ్ పాయింట్ అని ఉంటాయి. సో రీసెంట్గా భారతదేశం ఆదిత్య L1ను కూడా ఇక్కడే ప్రయోగించింది, రైట్. సో ఇవి
ఈ రోజుకు సంబంధించిన మన కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకున్న జనరల్ స్టడీస్ అంశాలు. సో ఇతర అంశాలతో నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. AP Mega DSC SGT 2025 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. డిఎస్సి ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు. 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. ఎస్జిటి మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి డిఎస్సి అభ్యర్థి నమ్మకం ఎస్ఎన్ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8883946666.